ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం, వట్టివాగు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టులు గత దశాబ్ద కాలంగా పనులు కొనసాగుతున్నప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతో సిపిఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టుల బాట చేపట్టారు. దీనిలో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్ జిల్లాలోని కొమరం భీం, జగన్నాథ్పూర్ ప్రాజెక్టును సందర్శించి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అయితే ఇప్పటికైనా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు కాలువల నిర్మాణం పూర్తి చేసి రానున్న వర్షాకాలం లోపు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. దీనికోసం బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, వాటిలో మౌలిక వసతుల కల్పనతో పాటు గుణాత్మక విద్యను అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న పీఎం శ్రీ పథకంలో భాగంగా జిల్లాలోని పాఠశాలల్లో 58% పనులు పూర్తి కాగా మిగతా పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో మొదటి విడతలో 13, రెండవ విడతలో 5 పాఠశాలలు ఎంపికయ్యాయి. 2,36,00,000 రూపాయలు మంజూరు కాగా 1,39,00,000 రూపాయల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. చలనచిత్ర నటుడు హీరో సాయి కుమార్ కొమరం భీం జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. భారత కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ ఆర్ట్స్, ఆదివాసీ పరిషత్ల సంయుక్త నిర్వహణలో గత 12 సంవత్సరాలుగా ఈ అవార్డు అందిస్తుండగా గతంలో సుద్దాల అశోక్ తేజ, హీరో రాజేంద్ర ప్రసాద్, అల్లాడి శ్రీధర్, గూడ అంజయ్యలు ఎంపిక కాగా ప్రస్తుత సంవత్సరానికి సాయి కుమార్ ఎంపికయ్యారు. జిల్లాలో మార్చి నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం, గుట్టలు, కొండలు ఉండడంతో ప్రత్యేకంగా కెరమెరి మండలం ధనోరా వద్ద జైనూర్ నుండి ఉట్నూరు వరకు నీటి సరఫరా గుట్టలపై నుండి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. అయితే అనేక గిరిజన ప్రాంతాల్లో సాగునీరు రాకపోవడంతో ప్రజలు బావులు, బోర్వెల్స్ మీద ఆధారపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు ట్యాంకర్ల ద్వారా గిరిజన గ్రామాలకు నీరు అందిస్తున్నప్పటికీ భగీరథ నీరు రాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి గ్రామానికి భగీరథ నీరు అందించేలా చూడాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పగటిపూట అవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో 7,402 కేసులు పరిష్కరించినట్టు జిల్లా జడ్జ్ ఎంవి రమేష్ తెలియజేశారు. ఇప్పటికే గత సంవత్సరం డిసెంబర్ నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కేసులు పరిష్కారమయ్యాయి. తాజాగా ఈ నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ లో జిల్లాలోని 4 బెంచీల ద్వారా ప్రధాన కేసులు 1,138 కేసులు పరిష్కారం కాగా 46,53,000 రూపాయలు, పిఎల్సీ కేసులు 6,264 పరిష్కారం కాగా వీటి ద్వారా 16,54,000 అపరాధ రుసుము రూపంలో వసూలు చేశారు. ఆదివాసీల అభివృద్ధితో పాటు వారిలో సమాజ వ్యతిరేక కార్యకలాపాలు నివారించే ఉద్దేశంతో జిల్లా పోలీసులు ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జిల్లాకు నూతనంగా వచ్చిన యువ ఏఎస్పీ చిత్తరంజన్ తిర్యానీ లింగాపూర్, సిర్పూర్ యు మండలాల్లో గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు కాలినడకన 15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి వారికి భరోసా కల్పించారు. ఇప్పటికే ఆయా మండలాల్లో పోలీసులు ఆదివాసీల ఆర్థికాభివృద్ధి కోసం వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలకు కావలసిన వస్తువులను ఉచితంగా అందజేశారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసే విధంగా గుస్సాడి నృత్యానికి మరొక అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రపతి భవన్లో ఈ నెల 6 నుండి 9వ తేదీ వరకు నిర్వహించిన అమృత్ మహోత్సవం వేడుకల్లో గుస్సాడి గురువు కనకరాజు బృంద సభ్యులు మాస్టర్ కనక సుదర్శన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. ఆదివాసీ నృత్యానికి మరొక అరుదైన గౌరవం రావడం పట్ల జిల్లాలోని ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సిమెంటు రహదారులు వంటి 37.57 కోట్ల రూపాయల విలువైన 743 పనులు చేయాల్సి ఉండగా ప్రభుత్వం 23.50 కోట్ల రూపాయల 647 పనులను మంజూరు చేసింది. అన్ని పనులను ప్రారంభించారు.